మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆదివారం, ఎల్లుండు అమావాస్య. ఆ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అంటే రేపు అమావాస్య ముందు రోజు. కాబట్టి ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. మీకంతా మంచి జరుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. అంతేకాదు, అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్న కష్టాలు, బాధలు, సమస్యలు పోతాయి. ఎల్లుండు ఏర్పడే గ్రహణ విషకిరణాలు కూడా మీ ఇంటి మీద పడవు. కలబంద మొక్క చాలా శక్తివంతమైనది. 33 కోట్ల మంది దేవతలు కలబందలో ఉంటారని పరిహార శాస్త్రం చెప్తుంది. కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి అనుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి. కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు. ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బ్రతుకుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు. కలబంద మొక్క అతీత శక్తులను కలిగి ఉంటుంది. మనకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించే శక్తి కలబందకు ఉంది. చాలామందికి ధన సమస్యలు ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది ధనం సరిపోక అప్పులు చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి అప్పు చేయటం అలవాటు అయ్యాక ఇక అప్పుల మీద అప్పులు చేస్తూ పోతారు. చివరికి ఆ అప్పులు తీర్చలేక సతమతమైపోతూ ఉంటారు. అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్నవారు అమావాస్య ముందు రోజు చక్కగా కలబంద మొక్కతో ఒక పరిహారం చేస్తే చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య ముందు రోజు కలబంద మొక్కతో ఏం చేస్తే మీ అప్పులు తీరిపోతాయి, ధన సమస్యలు తొలగిపోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ముగ్గు వేయటం నేర్చుకున్న ఒక కోతి కథను విందాం. అనగనగా ఒక అడవిలో మణి అనే కోతి ఉండేది. ఒకరోజు అది దిగులుగా ఉండటం గమనించిన తల్లి కోతి దాని దగ్గరకు వచ్చి ఎందుకు దిగులుగా ఉన్నావని అడిగింది. అప్పుడు మణి, అమ్మ, కోకిల పాట కమ్మగా ఉంటుందని, నెమలి నాట్యం అద్భుతంగా చేస్తుందని, చేప ఈత చూడ ముచ్చటగా ఉంటుందని, చిలుక అందం, మాట ఆకర్షణగా ఉంటాయని అడవంతటా పొగుడుతూ ఉన్నారు. నాకు కూడా అలా ప్రశంసలు అందుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఏ కళా విద్య నాకు రాదు కదా, నేను ఏదీ నేర్చుకోలేకపోయానే అని దిగులుగా ఉంది అని చెప్పింది. అప్పుడు తల్లి కోతి, దీనికే ఇంత దిగులు చెందాలా? పట్టుదల, ఏకాగ్రత ఉంటే ఇప్పుడు కూడా నేర్చుకోవచ్చు. అని నువ్వు పల్లెకు వెళ్ళు, అక్కడ మనుషులు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. నీకు నచ్చిన విద్యను చూసి నేర్చుకునిరా అంది. ఆ మాటలకు మణి సంతోషపడింది. తెల్లవారుజామున లేచి దగ్గరలో ఉన్న పల్లెకు చేరుకుంది. అక్కడ ఒక ఇంటి ముందు ఇల్లాలు ముగ్గు వేస్తూ కనిపించింది. మణి ఓ గోడపై కూర్చొని పరిశీలించసాగింది. తెల్లని పొడిని చేతిలోనికి తీసుకుని చేతిని తిప్పుతూ పొడిని వదులుతూ ఉంటే అందమైన ముగ్గు తయారైంది. రకరకాల రంగులతో ముగ్గును అలంకరించటము, పూలు ఉంచటం చూసింది. ఆహా, ఇది ఏమిటో, ఎంత అందంగా తయారైంది అనుకుంటూ ఆశ్చర్యపోయింది. ఆ ఇంట్లో నుండి పాప బయటకు వచ్చింది. అమ్మా, ముగ్గు ఎంత బాగుందో అంది. ఆ మాట విన్నామని దీని పేరు ముగ్గు అన్నమాట అనుకుంటూ మనసులో పదే పదే ఆ పేరు తలుచుకొని పేరును గుర్తుపెట్టుకుంది. తర్వాత మణి అడవికి వెళ్ళి, అమ్మ, తెల్లని పొడి నుంచి చాలా విచిత్రంగా ముగ్గు వచ్చింది, రంగులు అద్దితే ఎంతో అందంగా తయారైంది అని అమ్మకు చెప్పింది. ఆ రోజు నుండి మణి ప్రతిరోజు పల్లెకు వెళ్ళి ముగ్గు వేసే విధానం ఏకాగ్రతతో గమనించసాగింది. అలా చాలా రోజులు ఏకాగ్రతగా గమనించి కష్టపడి గుర్తుంచుకుంటూ 4 రకాల ముగ్గులు నేర్చుకుంది. అడవి నుండి పళ్ళు తీసుకుని వెళ్తూ ఆ ఇంటి పాపకు పళ్ళు ఇస్తూ పరిచయం పెంచుకుంది. పాప అమ్మ కూడా మణికి పరిచయం అయ్యింది. ఒకరోజు ఆ ఇంటి ముందు నేను ముగ్గు వేస్తానని పాప అమ్మను అడిగింది మణి. ఆమె ఆశ్చర్యపోయి ముచ్చటపడి పొడిని, రంగులను, పూలను మణికి ఇచ్చింది. మణి అందమైన ముగ్గును వేసింది, రంగులు అద్దింది, పూలతో అలంకరించింది.
ముగ్గు అచ్చం నేను పెట్టినట్లే చాలా బాగుంది అంటూ ఆమె మణిని అభినందించింది. మణి సంతోషంతో విక్కిరి విక్కిరయ్యింది. అడవిలో ముగ్గులు వేసుకుంటానంటే ఆమె చాలా పొడి రంగులు ఇచ్చి, ఎప్పుడు పొడి రంగులు కావాలన్నా నన్ను అడుగు ఇస్తాను అని చెప్పి పంపించింది. మణి ఉదయమే తాను ఉంటున్న చెట్టు పరిసరాలను అమ్మ సాయంతో శుభ్రం చేసింది. నీళ్లు చల్లి రంగుల ముగ్గును వేసింది. అందమైన ఆ ముగ్గు గురించి మణి వేసిందని పక్షుల ద్వారా అడవి అంతటా కూడా తెలిసిపోయింది. జంతువులన్నీ వచ్చి చూసి ప్రశంసించి వెళ్తూ ఉన్నాయి. తన విద్యను అంతా మెచ్చుకుంటూ ఉంటే మణి చాలా ఆనందపడిపోయింది. విషయం మృగరాజుకు తెలిసింది. తన గుహ ముందు ముగ్గు వేయమని సింహం కబురు పంపించింది. విషయం తెలిసి జంతువులన్నీ చూడడానికి వచ్చాయి. పొడిని తీసుకుని చుక్కలు పెట్టి వయ్యారంగా చేతిని తిప్పుతూ ఉంటే అందమైన ముగ్గు రావటం, రంగులతో పూలతో అద్భుతంగా తయారవటం. ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూసి జంతువులు సింహం మణిని ప్రశంసలతో ముంచెత్తాయి. ఈ విద్య ఎలా నేర్చుకున్నావు అంది సింహం. మణి తాను నేర్చుకున్న విధానం చెప్పింది. ఏదైనా సాధించాలనే పట్టుదల, పని మీద ఏకాగ్రత, మన మీద మనకు సాధించగలననే నమ్మకం, కృషి ఉంటే అనుకున్నది సాధించవచ్చు. అందుకు ఈ మణికోతి ఉదాహరణ. మనకు స్ఫూర్తి అని సింహం ప్రశంసించి కానుకలిచ్చింది. తన బిడ్డ సాధించిన విజయానికి తల్లి కోతి మురిసిపోయింది. ఆ రోజు నుండి మణి ఎప్పుడూ కూడా పొడి రంగులు కావాలన్నా పల్లెకి వెళ్ళి పాప అమ్మను అడిగి తెచ్చుకునేది. అడవిలో ముగ్గుల మణిగా పేరు స్థిరపడిపోయింది. ఇక వీడియోలోకి వస్తే, అమావాస్య ముందు రోజు పగటిపూట చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి. ముందు కలబంద మొక్కను శుభ్రంగా నీళ్లతో కడగండి. కలబంద మొక్క వేళ్ళు, ఆకులు అన్నీ నీటితో శుభ్రం చేయాలి. తర్వాత పొడి వస్త్రంతో ఆ కలబంద మొక్కను తడి లేకుండా తుడవాలి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కలో నుండి ఒక రెమ్మను విరిచి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ కలబంద మొక్కను రెమ్మను తీసుకొని పూజ గదిలోనికి వెళ్ళాలి. ముందు కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత కుంకుమలో నూనె పోసి పేస్ట్లాగా చేసి ఆ పేస్ట్లో అగ్గిపుల్లను ముంచి ఆ అగ్గిపుల్లతో కలబంద రెమ్మ ఉంది కదా, ఆ రెమ్మ మీద మాకున్న అప్పులన్నీ కూడా తీరిపోవాలి, మేము అప్పులిచ్చే స్థాయికి రావాలని రాయండి. తర్వాత మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకొని కలబంద మొక్కను, కలబంద రెబ్బను అలా ఒకరోజు పూజ గదిలో వదిలివేయాలి. కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ అమావాస్య మరుసటి రోజు అంటే పాడ్యమి రోజు చక్కగా స్నానం చేసుకుని పూజ గదిలోనికి వెళ్ళి కలబంద రెమ్మను దేవుడి ఫోటోల వెనుక పెట్టివేయండి. కలబంద మొక్కను మాత్రం మీ గుమ్మం పైన కట్టివేయండి. అంతకు ముందు కలబంద కట్టి ఉంటే ఆ కలబందను తీసేసి ఈ కలబంద మొక్కను కట్టండి. ఇలా చేస్తే మీకు ఎంత పెద్ద అప్పులు ఉన్నా కూడా తీరిపోతాయి. బాగా అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తాయి. ధనం కలిసి వస్తుంది. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. ముక్కోటి దేవతల అనుగ్రహంతో అఖండ రాజయోగం కలుగుతుంది. ఈ పరిహారం ఒక్కసారి చేస్తే చాలు, మీరే అద్భుత ఫలితాలు చూస్తారు. అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు. ఈ పరిహారం చేసిన 3 నెలల్లో తర్వాత గుమ్మం ముందు కట్టిన కలబంద మొక్కను, అలాగే దేవుడి ఫోటోల వెనుక పెట్టిన కలబంద మొక్కను తీసి పారే నీటిలో వదిలివేయండి. మీకు మళ్ళీ ఈ పరిహారం చేయాలనిపిస్తే 3 నెలల తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన ఎవరైనా సరే అప్పుల బాధల నుండి బయటపడి ఆనందంగా జీవిస్తారు. రేపే అమావాస్య ముందు రోజు, చాలా శక్తివంతమైన రోజు. ఈరోజు రాత్రి ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు. అప్పులన్నీ తీరిపోతాయి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు. చాలామంది అప్పులు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. అలా అప్పుల వలన బాధపడేవారు అమావాస్య ముందు రోజు రాత్రి ఉప్పుతో చిన్న పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఉప్పు అందరికీ అందుబాటులో ఉంటుంది కనుక అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఉప్పు ఉండటం సహజం. ఉప్పు ఎక్కువైతే ముప్పు అంటూ ఉంటారు. దశదానాల్లో ఉప్పు దానం ఒకటని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. పితృదానాలలో, శని దానాలలో ఉప్పును దానం చేస్తూ ఉంటారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్ట శక్తులు పోతాయని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఉప్పు అందించటం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పటమే అని అర్థం వస్తుంది. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునే వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది.
అదే సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని పండితులు చెప్తూ ఉన్నారు. అందుకే ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలి. ముఖ్యంగా జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు. ఉప్పు ఎవరి చేతి నుంచి అయినా సరే అందుకుంటే వారి చెడు కూడా సంక్రమిస్తుంది. ఈ ఉప్పు వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉప్పుతో మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని సైతం తరిమి కొట్టవచ్చు. అంతేకాదు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల చెడు ప్రభావాలు పోతాయి. వాస్తు దోషాలను దూరం చేసుకోవడానికి ఉప్పును ఉపయోగిస్తారు. ప్రత్యేకించి అమావాస్య ముందు రోజు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడిగా మారిపోతాడని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి అమావాస్య ముందు రోజు ఉప్పుతో ఏం చేస్తే అప్పుల బాధలన్నీ తీరిపోతాయి, కుబేరులుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది అప్పుల బాధల వలన సతమతమైపోతూ ఉంటారు. సంపాదించిన ధనమంతా కూడా అప్పులు తీర్చడానికే ఖర్చు చేస్తూ ఉంటారు. తినడానికి కూడా తిండి లేక బాధపడిపోతూ ఉంటారు. ఇలా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు అమావాస్య ముందు రోజున ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి. రాత్రిపూట చక్కగా భోజనం చేసి మీ పనులన్నీ కూడా పూర్తి చేసి ఖాళీగా ఉన్న సమయంలో ఈ పరిహారం చేయండి. ముందుగా పాత్ర తీసుకొని ఆ పాత్రలో నిండుగా గల్లులుప్పు పోయండి. ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత ఒక మంచి టమాటాను కూడా ఉప్పు మీద పెట్టండి. పసుపు కుంకుమలు పవిత్రమైనవి. టమాటా నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, అప్పుల నుండి మనల్ని బయటపడేస్తుంది. అదేవిధంగా ఉప్పు అనేది చెడుని తీసేస్తుంది. అప్పు అనేది లేకుండా చేయడానికి ఉప్పు అనేది చాలా ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ ఉపయోగించి పరిహారం చేస్తున్నాం కనుక ఖచ్చితంగా 100% ఫలితాలు వస్తాయి. కనుక ఫస్ట్ బౌల్ తీసుకొని దానిలో ఉప్పు వేసి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక టమాటాను ఉప్పు మీద పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. ఇష్టదైవానికి సంకల్పం చెప్పుకోండి. అమ్మ, మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాము. మాకు ఉన్న అప్పులు తీరేలాగా, మా కష్టాలు తీరేలాగా నువ్వే చూడు తల్లి. మాకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా చూసుకో తల్లి అని మీకు తోచిన విధంగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను వంటగదిలో కానీ పూజగదిలో కానీ పెట్టాలి. ఈ 2 చోట్లల్లోనే ఒక మూలన ఎవరికీ కనిపించకుండా ఉండేలాగా పెట్టాలి. అలా పెట్టి ఆ రోజు రాత్రంతా వదిలివేయండి. మరునాడు కూడా దాన్ని కదపవద్దు. అమావాస్య రోజు రాత్రి కూడా ఈ ఉప్పును కదపకుండా అలా వదిలివేయండి. మళ్ళీ అమావాస్య మరుసటి రోజు ఈ ఉప్పు గిన్నెను తీసి దానిలోని ఉప్పును, పసుపు, కుంకుమలను, టమాటాను తీసుకుని వెళ్ళి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయండి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటి లోపలికి వెళ్ళండి. అమావాస్య ముందు రోజు ఈ పరిహారం చేస్తే 21 రోజుల్లో కానీ 11 రోజుల్లో కానీ 3 రోజుల్లో కానీ అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి. వెంటనే కోట్లల్లో ఉండే అప్పు తీరిపోతుందని చెప్పలేము, కానీ అప్పు నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. మీరు అప్పుల నుండి బయటకు రాగలుగుతారు. అంతేకాదు ఈ పరిహారం వలన మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుంది. ధనం అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు అమావాస్య ముందు రోజున రాత్రిపూట ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.